బీ కీపర్లకే కాదు, పెట్టెలను ఏర్పాటు చేసిన పొలంలోనూ పాలినేషన్ బాగా జరిగి అధిక పంట ఉత్పత్తులు వచ్చి రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నాడు. ప్రతి రైతు తాము సాగు చేసే పంట పొలాల్లో తేనె తీగల బాక్సులను ఏర్పాటు చేసుకుంటే తేనె ఉత్పత్తిని పొందటంతో పాటు పంటల సాగులో అధిక దిగుబడిని సాధించవచ్చంటున్నాడు. ఆసక్తి ఉన్న యువకులు పెంపకంపై శిక్షణ తీసుకొని ఈ రంగం వైపు రావాలని సూచిస్తున్నాడు. ఇప్పుడు రానేగా వచ్చేసి మేటింగ్ ఓన్లీ దాని లైఫ్ స్పాన్ లో 5 years లో ఒకటేసారి అది పుట్టినాక ఒకటేసారి మేటింగ్ అనేది అవుతుంది మెయిల్ బీతోని. అది ఎట్లాగంటే బౌలింగ్ అంటారు. లైక్ అవి ఏంటంటే దాని మేటింగ్ అనేది బాక్స్ లోపల ఎయిర్లో జరుగుతుంది గాలిలో. అండ్ దీనిలో వచ్చేసి ఒక 40 to 50 మెయిల్ బీస్ అనేది పార్టిసిపేట్ అవుతాయి. ఆ మీటింగ్ అయిన తర్వాత బీ అనేది చనిపోతుంది, మెయిల్ బీ అనేది చనిపోతుంది. అండ్ క్వీన్ బీ మళ్ళీ యాజ్ యూజువల్ గా వచ్చి నెక్స్ట్ డే నుంచి ఎగ్ లేనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది యాజ్ యూజువల్. అది మళ్ళీ దాని లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఆ ఎగ్ లేని పెడతానే ఉంటుంది. దాన్ని ఒక పని బాక్స్ లో అవన్నీ వర్కర్స్ ఎన్నైతే వాటిని చూసుకోవడం, ఇది పెట్టడం, ఎగ్ పెట్టడం, అదే దాని ప్రాసెస్. అంటే మేము పర్సనల్గా మేము క్యాలిక్యులేట్ చేసేదంటే ఎకరానికి 2 బాక్సులు, ఇప్పుడు సన్ఫ్లవర్ అయితే 3 బాక్సులు చొప్పున, నువ్వులు అయితే ఎకరానికి 1-2 బాక్సులు చొప్పున మనం పెడతాం. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాయి సార్. ఇప్పుడు కనశేపర్లో మనకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ అప్రాక్స్ 30 బాక్సులు, ఇప్పుడు 50 ఎకరాలు ఉంది, ఇక్కడ 40-50 బాక్సులు. అంటే ఇప్పుడు మనకు ఒక దగ్గరనే ఇప్పుడు ఇంకా అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు 50 ఎకరాలు మనకి బాగుంది. ఇక్కడ 30 పెడితే 2 ఎకరాలకి 1 బాక్స్ చొప్పున పెడితే మనకు పెయిన్ ఎక్కువ వస్తుంది. అదే ఎకరానికి 1 బాక్స్ చొప్పున పెడితే కొంచెం తక్కువ వస్తుంది, అంతే. దానికి మించి మనకి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి రైతుకి కూడా ఈ పాలినేషన్ వల్ల మనకి వాటికి వచ్చే ఈల్డ్ అనేది బాగా పెరుగుద్ది. మెయిన్గా నన్ను అడిగితే ఏంటంటే ప్రతి రైతు దగ్గర 1-2 బాక్సులు తీసుకొని వాళ్ళ అంటే ఒక బావి దగ్గర అక్కడ తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళ క్రాప్ వేస్తారు సార్. ఇప్పుడు ఎవరికైనా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా లైక్ మల్టిపుల్ క్రాపింగ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఏమంటారు ఈ రైస్ వీట్ ఇవి కాకుండా మనం ఆవాలు, జొన్న, పిల్లిమెసర కానీ, నువ్వులు కానీ, ఆవాలు కానీ, సన్ఫ్లవర్ కానీ ఇవి వేస్తే ఏమైందంటే సాయిల్ ఫర్టైలిటీ అనేది పెరుగుద్ది. అండ్ మోర్ ఓవర్ మనకి లాభాలు కూడా అట్లనే ఉంటాయి. ఇవి వేయడం వల్ల, వాటితో ఈ నువ్వులు ఇట్లాంటివి వేయడం వల్ల ఈ బాక్సులు పెట్టుకుంటే ఏమైందంటే వాళ్ళకి ఈల్డ్ అనేది చాలా వరకు పెరుగుద్ది. మోస్ట్లీ అకార్డింగ్ టు మై ప్రొఫెషన్, ఐఎమ్ స్కేటింగ్ కోచ్, ఐఎమ్ నేషనల్ ప్లేయర్, ఐ ఓన్ మై ఓన్ అకాడమీ ఇన్ వరంగల్. యాక్చువల్గా అది సార్ నాది నేను స్కేటింగ్ కోచ్ని. ఇది కోవిడ్లో నేను ఇటు వచ్చి చేశాను. ఏంటంటే మోర్ ఓవర్ ప్రతి అథ్లెట్కి ఇప్పుడు నేను పొలని ఇవన్నీ ఈ హనీబీ బిజినెస్ని చూస్ చేసుకోవడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వీ యాజ్ ఎ అథ్లెట్ టేక్ ప్రోటీన్స్ అండ్ ఎవ్రీథింగ్, వీ నీడ్ అ న్యూట్రిషనల్ ఫుడ్. ఇవన్నీ దొరకాలి అంటే కాస్టింగ్ వైజ్, న్యాచురల్ వైజ్ సింథటిక్ ఫుడ్ అనేది మాకు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈ మధ్యలో. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పచ్చిమిరపకి స్ప్రే కొట్టగానే పచ్చిమిర్చి రావట్లేదు, కూరగాయలు పండట్లేదు. సో వీ నీడ్ టు థింక్ ఓవర్, లైక్ ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు అది ఏదైతే టాబ్లెట్లు వేసుకోవడం బతకడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మెచ్చగా న్యాచురల్గా కన్వర్ట్ చేయాలి. అండ్ నాకు ఎందుకు ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి న్యాచురల్ ఫుడ్ అనేది దొరకాలి. అండ్ పిల్లలు బెనిఫిట్ అవ్వాలి, ప్రజలు బెనిఫిట్ అవ్వాలి, మేము బెనిఫిట్ అవ్వాలి. ఓన్లీ వాళ్ళు బెనిఫిట్ అవ్వడం అంటే అది మనకి జనరల్గా వర్కౌట్ అవ్వదు. ప్రజలకి అన్నట్టుగా చేసుకున్న వాళ్ళు మనం మ్యూచువల్ బెనిఫిట్స్ పోతే బాగుంటుంది అనే దాంట్లో ఎత్తుకుతా ఉంటే ఐ గాట్ దిస్ బిజినెస్. సార్ రైతులకి అండ్ మోర్ ఓవర్ మామిడి తోటలు ఇది ఇంకా బత్తాయి తోటలు ఇట్లాంటి వాళ్ళకి, ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బెస్ట్ సజెషన్ 1-2 బాక్సెస్ పెట్టుకుంటే మామిడి తోట వాళ్ళకి మామిడి దిగుబడి పెరుగుద్ది, అండ్ బత్తాయి తోట వాళ్ళకి బత్తాయి దిగుబడి పెరుగుద్ది. మోర్ ఓవర్ ఈ ఫ్రూట్స్కి అయితే చాలా విపరీతంగా వస్తుంది. అండ్ ఈ ఆవాలు, నువ్వులు, సన్ఫ్లవర్ వల్ల కూడా దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ వల్ల లైక్ ఒకటే హనీ అనే కాదు, లైక్ మనకు పొలం వస్తుంది, వ్యాక్స్ వస్తుంది, క్యాండిల్స్, వ్యాక్స్తో మన క్యాండిల్స్ బై ప్రోడక్ట్స్ కంపెనీస్కి ఇవ్వచ్చు. అండ్ ప్రొపోలిస్ వస్తుంది, దాంతో మెడికల్ వాళ్ళకి ఇవ్వచ్చు, లైక్ ఆయుర్వేదిక్ దానిలో వాడతారు. అండ్ రాయల్ జెల్లీ, హనీ ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల మనకి ఏంటంటే మనకి ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, 5 డిఫరెంట్ బై ప్రోడక్ట్స్ అనేవి వస్తుంది. వాటితో మనం ఎన్ని వేసుకుంటే అంత క్యాండిల్స్ కానీ ఈ బిజినెస్ చేసుకుంటే లైక్ కమర్షియల్గా కానివ్వండి, యాజ్ ఎ రైతుగా కానివ్వండి చాలా బాగుంటుంది. అట్లాగా ఇది ఏంటంటే సార్ స్ట్రింగ్ థెరపీ, ఇందాక మనం కుట్టింది కదా, అదేంటంటే స్ట్రింగ్ థెరపీ అంటాం, ఎపిథెరపీ అని కూడా అంటాం. ఇవి కుట్టడం వల్ల ఏంటంటే కుట్టిస్తారు జనరల్లీ మోదకాళ్ళు అట్లా ఇంకెన్నో లైక్ నర్వస్ వీక్నెస్, పక్ష
పక్షవాతం ఇట్లా వచ్చిన వాళ్ళకి స్ట్రింగ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు బూస్ట్ అవుద్ది. ఈ వెనం అనేది యాక్చువల్గా తేనెటీగలు కుడితే చనిపోతారు. అది కుట్టే మాధ్యమంలో కుడితే అంటే లైక్ ఆ పర్సంటేజ్లో కుడితే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మైనస్తో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.